దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతి సందర్భంగా కొత్తపేటలోని అనాథ వసతి గృహంలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ తెలంగాణ స్టేట్ సెక్రటరీ షేక్ మసూమ్ ఆధ్వర్యంలో పళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో వివేకానందరెడ్డి, సంజు ప్రవీణ్ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు। వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి ఎవరో మర్చిపోలేని మనిషి, ఆయన మహానేత। ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతులకు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం అందుబాటులోకి వచ్చి అందరికీ చేరేలాగా చేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు। ఈరోజు మహానేత మన మధ్యలో లేడు, కానీ మర్చిపోలేని చాలా బాధాకరమైన విషయం। ఈ హాస్టల్లో ఈరోజు రావాలని అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ప్లేస్ ఇది। ఆయన కూడా ఒక భాగ్యం ఇక్కడ। ఆయన దగ్గరుండి మన సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దగ్గరుండి వాళ్ళ పేరు మీద పిల్లలు ఉంటారు అని చెప్పి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది। ఈరోజు చాలా హాస్టల్ కూడా చాలా బాగుంది, పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు। ఇంకా ముందు ఇంకా పిల్లలు చదువుకొని ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగాలు వచ్చి మంచిగా ఆ మహానేతకి గుర్తుపెట్టుకుంటే అదే మా అభినందన। గౌరవనీయులైన మన రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజు ఈరోజు మన రెండు రాష్ట్రాలు అంటే వేరు కాకముందు తెలంగాణలో మన రాజశేఖర రెడ్డి ఎన్నో బీదలకు సంక్షేమ పథకాలు, మరి చదువు గురించి, బడు బలహీన వర్గాలకు ఆపరేషన్ల గురించి ఎంతో సేవ చేశారు। ఆ బీదలంటే ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఇష్టం కాబట్టి ఇప్పుడు రెండు రాష్ట్రాలు వేరైనా అక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి జగనన్న రాజశేఖర బాటలో అదే పథకాలతో ప్రజల ముందు ఉన్నారు। మరి ఈ బీద అబ్బాయిలని మనం అనుకోకుండా మీకు ఎంతో ఉన్నత స్థాయిలు ఇచ్చిన చదువుల గురించి, ఇక్కడ ఈ ఆలయం అంటే ఈ బిల్డింగ్ పద్ధతులను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది। మీరు మీ అందుబాటులో పనిచేసుకుంటూ మరి పార్టీలో మన అన్నగారు వైఎస్ఆర్పీలో పనిచేస్తూ మాకందరికి ఇక్కడ వెల్కమ్ పలికాడు। దాన్ని బట్టి ఇక్కడ విలేకరులను బట్టి మీరంతా మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండి మన రాజశేఖర రెడ్డిని జ్ఞాపకం చేసుకొని, ఆయన అంటే ఎంతో బీదలకు ఇష్టం కాబట్టి మీ చదువులు ఉన్నత స్థాయిలో ఎంత చదివినా మర్చిపోకుండా ఉండగలరని ప్రార్థిస్తున్నాం। మీరంతా మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేయాలని ఆశిస్తున్నాం। థ్యాంక్స్। రాజశేఖర గారి 10వ వర్ధంతి ఈరోజు ఇప్పటికి సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది తను చనిపోయినా తన జ్ఞాపకాలు ఎవరు ఇప్పటికీ మర్చిపోలేరని అనుకుంటున్నాం। ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజలు కానీ ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ప్రజానిక ఏవైతే మరువలేనివి అని ఆశిస్తున్నాము।